దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పేపర్ లీకేజీ కేసులో సీబీఐ దూకుడు పెంచింది. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు లక్ష్యంగా చేసుకోవడంతో ఈ కేసుపై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది. నీట్ పేపర్ లీకేజీపై సీబీఐ మొదటి ఎఫ్ఐఆర్ ను నమోదు చేసింది. దర్యాప్తు బాధ్యతలు స్వీకరించిన రెండో రోజు సీబీఐ నీట్ పేపర్ లీకేజీ కేసుపై తొలి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. రానున్న రోజుల్లో ఈ పేపర్ లీకేజీ ఘటనలో మరింత మంది వ్యక్తులను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నీట్ పేపర్ లీకేజీ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపడంతో విద్యాశాఖ మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించింది. నీట్ పరీక్ష ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం కోల్పోకుండా ఉండేందుకు పేపర్ లీకేజీ ఘటనపై సీబీఐకి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ అధికారులు తెలిపారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో ఏదైనా వ్యక్తి సంస్థ ప్రమేయం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. రెండు వారాలకు పైగా దేశవ్యాప్తంగా విద్యార్థులు జరుపుతున్న పోరాటం, జాతీయ స్థాయిలో బలపడిన విపక్షం ఒత్తిడి ఫలించాయి. జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన నీట్, యూజీ, యూజీసీ, నెట్ ప్రవేశ పరీక్షల లీక్ వ్యవహారాలపై విమర్శలు వెలువెత్తి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతినడం, రేపటి నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో అదే ప్రధాన అంశమయ్యే పరిస్థితి కనిపించడంతో కేంద్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యలను ప్రారంభించింది. మొదట నీట్ పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రక్షాళనకు ఉన్నత స్థాయి కమిటీని వేసింది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటన సంచలనం రేపడంతో కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్ ను ఆ బాధ్యతల నుంచి తప్పించింది. ఆయన స్థానంలో సీనియర్ అధికారి ప్రదీప్ సింగ్ ఖరోలాను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డీజీగా నియమించింది. సుబోధ్ కుమార్ సింగ్ ఎన్టీఏ డీజీ హోదాలో దాదాపు 1500 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులిచ్చి నీట్ యూజీ పరీక్షపై వివాదానికి తెరతీశారు. సుబోధ్ పై వేటు సమయంలోనే ఇవాళ జరగాల్సిన నీట్ పీజీ ప్రవేశ పరీక్షను వాయిదా వేశారు. వరుసగా 2 పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ముందు ఎన్టీఏ పరీక్షల నిర్వహణ సామర్థ్యాన్ని అంచనా వేయాలని నిర్ణయించింది. ఈ పరీక్ష మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనేది తర్వాత ప్రకటించనున్నారు. నీట్ తదితర పోటీ పరీక్షలను నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీను సంస్కరిస్తున్నట్లు నిన్న మధ్యాహ్నం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలో ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ 2 నెలల్లో నివేదిక సమర్పిస్తుందని తెలిపింది. ఎన్టీఏ పరీక్షలను సజావుగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడం కోసం ఎన్టీఏ డేటాను భద్రపరిచే పద్ధతులను, ఎన్టీఏ నిర్మాణం, పనితీరును, పరీక్షలు నిర్వహించే తీరును మెరుగుపరచడానికి సలహాలు ఇస్తుందని తెలిపింది. పరీక్షల వ్యవస్థ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు తొలి అడుగని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. అన్ని రకాల అక్రమాలకు అవకాశాలను మూసేస్తామని చెప్పారు. మొత్తం ఎన్టీఏ వ్యవస్థనే ప్రక్షాళిస్తామని ప్రకటించారు. పేపర్ కూర్పు మొదలు ఫలితాల విడుదల వరకు అన్ని దశల్లో ఇప్పటికే ఉన్న విధానాలను ఈ కమిటీ పరిశీలిస్తుందని చెప్పారు. ఇప్పటికే ఎన్టీఏ ఆధ్వర్యంలో జరిగిన నీట్, యూజీసీ, నెట్ పరీక్షలు లీక్ అయినట్టు తేలింది. నీట్ పై నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా యూజీసీ, నెట్ ను రద్దు చేశారు. నీట్, నెట్ లో అవకతవకలు ఒకేసారి బయటపడడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా రగడ జరుగుతోంది. కానీ 7 ఏళ్లుగా కనీసం ఏదో ఒక రాష్ట్రంలో పేపర్ లీకేజీ అనేది సర్వసాధారణమైపోయింది. 2017 నుంచి చూస్తే 15 రాష్ట్రాల్లో 70 పైగా లీకేజీ ఘటనలు జరిగాయి. 1.70 కోట్ల మంది అభ్యర్థులు ప్రభావితమయ్యారు.
ఇవన్నీ దేశంలో పరీక్షల నిర్వహణ సామర్థ్యాన్ని ప్రశ్నార్థకం చేశాయి.